శుభం వ్యాధి గురుభ్యో నమః. మీనరాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో రాహు యొక్క ప్రభావము, తృతీయ స్థానంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు, అలాగే షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగం, సప్తమంలో శుక్రుడు నీచపడ్డాడు, అలాగే వ్యయంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో మీనరాశిలో రాహు యొక్క ప్రభావం వల్ల ఒక మాయా లోకంలో తిరగడానికి ప్రయత్నం చేస్తారు. అంటే డ్రీమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డ్రీమ్స్ ఇలా చేస్తే ఇలాగ అయిపోతుంది, ఒక మాయా ప్రపంచం గురించి థింక్ చేయడం ప్రయత్నం చేస్తారు. దానివల్ల నష్టమే తప్ప లాభం అయితే మాత్రం కనబడదు. ఆర్థిక విషయంలోకి వచ్చినప్పుడు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఉద్యోగస్తులు చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అవుతారు. కానీ ప్రతి దాంట్లో కూడా ఇక స్త్రీ సప్తమంలో నీచపడ్డాడు కాబట్టి భార్యాభర్తల్లో ఎదుర్కొన్న ఉంది భార్య అయినా ఎదుర్కొన్న భర్త అయినా వాని వల్ల మనకు కొంత నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అవి తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం అయితే బాగా కనబడుతుంది. తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాడు చక్కగా సెటిల్ అవ్వచ్చు. విదేశాలు చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులు కూడా చదువుకోవడం వెళ్ళి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. వాహనము అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. తీసుకోండి, ఏమాత్రం భయపడకండి, తీసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించండి. అందులో కూడా సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. అగ్రికల్చర్ ల్యాండ్ మీద, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. లక్కీ నెంబర్ 3 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. మంచి సక్సెస్ తీసుకురావడానికి అవకాశం అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం తీసుకుంటే ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో బుధాదిత్య యోగం ఉంది, రవి కూడా ఉన్నాడు కాబట్టి భయపడక్కలేదు. కానీ కొంత ఎముకకు సంబంధించిన దోషం అయితే కనిపిస్తుంది. సో బోన్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దిగువ భాగంలోని. దానికి తగ్గట్టుగా టెక్నికల్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని సెట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, రాజనీతి వీటి మూడిట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మాయా ప్రపంచంలో తీసుకుని వెళ్ళి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం చేసే ప్రయత్నాల్లో ఒక సక్సెస్ కనబడుతుంది. అలా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక లక్ ఫేవర్ అయ్యి ఒక మంచి స్థలం దొరకడం, దానివల్ల డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు 15 రోజులు కనబడుతున్నాయి. ఇక మనం చూసుకున్నప్పుడు రాజకీయం అయిపోయింది, అదే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్నవాళ్ళు కూడా చక్కటి డెవలప్మెంట్స్ అయితే 15 రోజులు కనబడతాయి. కొత్త అగ్రిమెంట్స్ ఏమైనా వస్తే 3వ తారీఖు తర్వాత అగ్రిమెంట్ చేసుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే ఇది సమయం అగ్రిమెంట్స్ కానీ వీటికి సరైన సమయం కాదు. ఎందుకంటే మనకి ఇది పితృపక్ష సమయంలోనే వీలైనంత పితృకార్యాలు చేయడం ప్రయత్నం చేస్తాం తప్ప వీళ్ళు వాటి ఏంటంటే ముహూర్తాలు ఉండవు. కాబట్టి కొంచెం వీలైనంత వరకు ఇవన్నీ అవాయిడ్ చేయడం ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత 3వ తారీఖు నుండి మీకు సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి. ఏదైనా మీనరాశి వారికి చతుర్థంలో కుజుడు ఉన్నాడు కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయాల గురించి జాగ్రత్త తీసుకోండి. సప్తమంలో శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి అనుమానం పడకండి. భార్యాభర్తల మధ్య అనుమానం అనేది దూరం చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అనుమానం అనే భూతంలో, పిశాచ భూతంలో కానీ మనం వెళ్తే అన్నీ బాగున్నా శుక్రుడు ఇక్కడ నీచంలో మీకు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మీకు ఏదో ఒక ప్రలోభ తీసుకుని వచ్చి మీ ఇద్దరు విడిపోయేంతవరకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకండి, సక్సెస్ ఉంటుంది. తర్వాత శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వీటన్నిటి దృష్టిలో చెప్తాం. రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం సంపూర్ణంగా ఉందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.